ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 14వ తేదీన శుక్రవారం రోజున వారికైతే మంచి శుభవార్తలైతే వినబోతున్నారు. కనుక ఈ వృశ్చిక రాశి వారికి జరిగేది శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే 24 గంటలైతే పరిష్కారం లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారు ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి రాబోయే శుభవార్తలు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి కూడా జరుగుతుంది. ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, అలాగే వాళ్ళు పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులను కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీ జీవితంలో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని పరిష్కరించుకునే రోజు కోవాలి. మీరు అపార ధనవంతులు కావటానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ పని చెయ్యండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలగరు. అయితే రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మన దేవత వృక్షంగా భావిస్తూ ఉంటాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం. అయితే మనం మహాశివుడి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు. ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా దాగి ఉంది అని చెప్పుకోవాలి. ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడానికి ఆ భగవంతుడి యొక్క మీకు అనుగ్రహం లభిస్తుంది. ఇకపోతే రేపు శుక్రవారం ఉంది కదా, శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇలా లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల మనకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కూడా లభిస్తాయి. ఇలా ఇంట్లో అమ్మవారిని పూజించిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా నెయ్యితో దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక 11 ప్రదక్షిణలు చేయండి. ఇక మీకు లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి మీ యొక్క అదృష్టవంతులు ఎవ్వరు కూడా ఆపాలేరని చెప్పుకోవచ్చు. ఇక శుభవార్తలు